నువ్వు ప్రాణం తీసావు, పరువు తీసావు, ఇక్కడ నువ్వు ఉండేందుకు? నీ అంతటా నువ్వు ఆత్మహత్య చేసుకో. ఇంకొకటి ఏంటంటే, ఒక యూట్యూబర్, తనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది, మనుషులకి మద పిచ్చి ఎక్కువైపోయింది, కామం ఎక్కువైపోయింది. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు అనేది ఇప్పుడు నడుస్తున్నటువంటి విషయం అన్నమాట. ఇది ఒకటి వచ్చేసి మనం అందరం గమనించాల్సింది ఏంది అని అంటే, అతను ప్రేమించి పెళ్లి చేసుకొని 5 నెలల గర్భవతిని హత్య చేశాడు అంటే అక్కడ ఒక్కరిని హత్య చేయలేదు, ఇద్దరిని హత్య చేశాడు. ప్రేమ పెళ్లి అనే విషయం గురించి నేను మాట్లాడడం లేదు, మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నాను. ఒక మనిషిని చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు. నీకు ఇష్టం లేదా జీవితంలో నుంచి నువ్వు తప్పుకో, అంతే తప్పని ఒక మనిషిని కని పెంచినటువంటి కన్న తల్లిదండ్రులే వాళ్ళ ఒక కూతుర్ని కొట్టిన, కొడుకుని కొట్టిన, ఒక దెబ్బ కొడితే ఆ రాత్రులు నిద్రపోవట్లేదు, అరే నా కూతుర్ని అలా బాధించాను నేను చెప్పేసి అని. అలాంటిది నువ్వెవరు రా చంపడానికి? నీకేం హక్కు ఉందని నువ్వు చంపుతున్నావు? చీమలా దోమలా మీరు చంపడానికి? ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం, ఏ జనరేషన్ లో ఉన్నాం మనం? 2026 నడుస్తుంది, అయినా కూడా మీరు హత్యలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి అంటారు. స్వేచ్ఛ కావాలన్నప్పుడు విడిపోవాలి. విడిపోకుండా మనుషులను చంపడము ఎండి అసలు చూస్తున్నా కొద్దీ ఇలాంటి ఘోరాలు ఇంకా చూడాలేమో, ఇంకా నడుస్తాయేమో, ప్రపంచంలో ఇంకా మనుషులు ఉండరేమో అన్నటువంటి పెళ్లిళ్ళు చేయాలంటే భయపడుతున్నారు ఈ రోజులలో. ఒక మనిషి ఒక ఆడపిల్లని ఒక చేతిలో పెట్టాలి అంటే ఆలోచనలు చేసినటువంటి విషయాలను చర్చించుకుంటున్నారు. అరే నా కూతురు ఎలా ఉంటుంది, వాడి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా బ్రతుకుతుంది, తనకి ఇష్టం వచ్చినటువంటి పనులు చేయొచ్చా, చేయలేదా, అరే నీకు ఇష్టం లేకుండా వదిలిపారేయాలా, నాకు వద్దలు, నాకు నచ్చట్లేదు నీతో సంసారం, నేను వెళ్ళిపోతా, ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మీరు వెళ్ళిపోండి. అంతేగాని మనిషిని చంపేయడాలు, ఒక చీమని దోమని నలిపేసినట్టుగా నలిపేస్తున్నారు మనుషుల్ని మీరు. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తను కని పెంచి చదివించి నీ చేతుల్లో పెట్టారు అని అంటే నువ్వు ఎలా చూసుకోవాలి? చంపి పాడేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఒకటి వేదన ఎవరికి? నీకు లేదురా, నువ్వు చచ్చిపోతావు, చంపేసినావు, నువ్వు పోయినా జైల్లో కూర్చుంటావు. నేను ఒకవేళ ఉరిశిక్ష వేయాలన్నా కానీ నీకు ఉరిశిక్ష వేయట్లేదు. ఇవాళ రేపు ఉరిశిక్షలు వేయాలి. ఎవరైనా బాధించాడు అని అంటే ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సిందే. ఆస్తి గురించే చంపేశారు అనేసి టాక్. అది డబ్బు, మదము, ఈ రెండింటి గురించే ప్రాణాలు పోతున్నాయి. డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది మనుషులకి, మద పిచ్చి ఎక్కువైపోయింది, కామం ఎక్కువైపోయింది. ఈ రోజులలో ఎక్కడ బ్రతుకుతున్నాం, ఏం బ్రతుకుతున్నాం, ఎవరి విషయం వాడిది, ఎవరి పర్సనల్ లైఫ్ వాడిది రవై. నీకు నచ్చుతుందా, నచ్చిందా, నువ్వు జీవితాన్ని సాగించు, నచ్చలేదా వదిలిపాడాయి. అంతేగాని నువ్వు చంపే అంత ఎవరేం చేస్తారు? ఒక నిమిషం అండి, ఒక అమ్మాయికి నచ్చినట్టుగా బ్రతికేటువంటి స్వేచ్ఛ అమ్మాయికి ఉంది, ఒక అబ్బాయికి నచ్చినటువంటి స్వేచ్ఛ అబ్బాయికి ఉంది. మీకు నచ్చితే ఇద్దరు కలిసి ఉండండి, నచ్చలేదా విడిపోండి. డబ్బు గురించి కానీ కామం గురించి కానీ ఇలా మనుషులు చంపేసుకుంటూ పోతే ఎవ్వరు మిగలరు. ఒకటి అండి, దీనివల్ల బాధపడుతుంది చనిపోయిన అమ్మాయి కాదు, అమ్మాయి చనిపోయింది ఆల్రెడీ, కానీ తన కుటుంబం ఎంత వేదన. ఈ రోజు చూసుకున్నట్లయితే తన తల్లి రోదన ఎవరికి అర్థమవుతుంది, తల్లి ఏడుస్తున్నటువంటి విధానం. అతను ఇంటి పక్కనే ఉంది, మళ్ళీ ఒకే ఇంట్లో వాడు ఇల్లరికం వండుకుంటూ నీ తల్లిదండ్రులు ఒప్పుకోనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది ఉండే. అంటే విషం తాగుతాను అని చెప్పి బెదిరించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవును. సో దాని గురించి ఏమంటే అప్పుడు ఆయన అదే చెప్తున్నా నేను. ప్రేమ గురించా పెళ్లి గురించా మాట్లాడట్లేదండి. ప్రేమ ఉంది అని అంటే వాడు చంపడు. ఇంకా అక్కడ ప్రేమ ఎక్కడ అయింది? పెళ్లి చేసుకున్న. ఇంకొకటి ఏంటంటే లవ్ మ్యారేజెస్ లో జరుగుతున్నాయి, అరేంజ్ మ్యారేజ్ లో జరుగుతున్నాయి హత్యలు. ఏ మ్యారేజ్ గురించి మాట్లాడట్లా నేను, ఏ లవ్ గురించి మాట్లాడట్లా. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విడిపోవడమా కలిసి ఉండడమా, ఈ రెండు మాటలే మాత్రమే మనం మాట్లాడుకోవాలి. చంపడం మాత్రం జరిగినా కానీ ఇక మీదట ఎవ్వడు ఏ పోలీసు వాడు వచ్చి చంపిన వాడిని, ఇప్పుడు వీడు చంపాడండి, మరి ఎవరేం చేయలేకపోతున్నారు కదా, అలాంటప్పుడు వాడిని కూడా తిరిగి చంపేయండి. మీరు తిరిగి చంపిన తర్వాత మీ గురించి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే ప్రతి ఒక్కరం వచ్చి మీ వెనక నిలబడతాం. అవునరా బాబు, అది ప్రాణమే కదా. ఆ ప్రాణాన్ని తీసినప్పుడు మీరు ఎందుకు రాలేదు? ఈ ప్రాణాన్ని తీసినప్పుడు మీరు ఎందుకు వస్తున్నారు? ఒక పాపని గతంలో చూసుకున్నట్లయితే వాడు అత్యాచారం చేసి డ్రమ్ములు వేసి పడేసిండండి. వాళ్ళందరూ వచ్చి అతన్ని చంపేయడం జరిగింది, చెరువులో పడేయడం జరిగింది. పోలీసుని రానియాలి ఆ గలీలోకి. ఒక పోలీసులు రావాలన్నా భయపెట్టించే వాళ్ళు. ఆ విధంగా ఎందుకు చేయట్లేదు మీరు? ప్రతి ఒక్కరు భయపడాలి. ఒక అమ్మాయి మీద చేయి వేయాలంటే భయపడాలా, ఒక అబ్బాయిని ఒక మాట అనాలి అంటే కూడా అమ్మాయి కూడా భయపడాలా. ఈ రోజుల్లో అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి అని మాట్లాడట్లేదు, మనుషుల గురించి మాట్లాడుతున్నా. చాలా తప్పులు అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు, కానీ ప్రాణాలు తీసుకునేంత దూరం పోకండి. నచ్చలేదా విడిపోండి, ఎవరి జీవితం వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకండి. సమాజం గురించేనండి ప్రతిదీ జరిగేది. సమాజంలో విలువల గురించి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఎవరి జీవితం వాడు చూసుకుంటే బాగుంటది. సో ఓవరాల్ గా అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగే ముందు కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం కూడా అమ్మాయి వాయిస్ గానీ అమ్మాయి ఫేస్ లుక్స్ కానీ అన్ని మరి అంటే గతం నుంచి ఆయన టార్చర్ చేస్తున్నాడు కానీ బయట పడలేదు, ఒకేసారి ఇప్పుడు చంపేయడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఇంకొక విషయం మాట్లాడుకున్నట్లయితే అమ్మాయి చాలా వీడియోలో విడుదల చేయడం జరిగింది. అంటే నేను ప్రెగ్నెన్సీ అప్పుడు ఆ టైంలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ అమ్మాయి. ఓకేనా? అయితే ఈ వీడియోలు బయటికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. ప్రాంక్ వీడియోస్ అనుకున్నప్పుడు అమ్మాయిని క్వశ్చన్ చేయట్లేదండి, అమ్మాయి ప్రాణాలతో లేదు. అలాంటి వ్యక్తులను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. మీకు ఏదైనా ఒక మనిషి ద్వారా మీకు సమస్య ఉందా, బయటికి రండి, మాట్లాడండి, వాడిని బయటికి లాగండి.
అంతే తప్ప కానీ మీకు వాడిని హింసించేటువంటి పరిస్థితులు లేవు. నువ్వు వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి ఆలోచన నీకు రాకూడదు. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక సాటి యూట్యూబర్స్ అంటే మనకు తెలిసి ఫీల్డ్ ఎట్లా ఉంటది ఏంటి చాలా ఫేస్ చేస్తాం. ఎంత పాజిటివ్ గా ఉన్నా మనం క్యారెక్టర్ ని కూడా పక్కకు పెట్టి అవతలోడు అన్నది పాజిటివ్ గా తీసుకుంటాం. అట్లాంటివి అమ్మాయి ఎన్నో ఫేస్ చేసి ఈ రోజు నేమ్ తెచ్చుకుంది. బట్ మన యూట్యూబర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేసేసి అమ్మాయి మీద సింపతి రీల్ పోస్ట్ చేసేసి గమ్మని ఉంటున్నారు. బట్ అట్లా కాకుండా యాక్షన్ చేసి నేను అదే చెప్తున్నా, ఆ కుటుంబ సభ్యులు వెళ్ళి వాడిని చంపేసిన తర్వాత ఆ కుటుంబం వెనుక మేము నిలబడతామంటున్నా. నేనేం చెప్తున్నా, అమ్మాయి ప్రాణాలు తీస్తే ఈ రోజు ఏ పోలీసు కూడా డిఎస్పీ అమర్ గారి వీడియో కూడా నేను చూడడం జరిగింది. నిందితుడికి మేము గట్టి శిక్ష పడేలా చేస్తాం, గట్టి శిక్ష పడేలాగా చేస్తాం. గట్టి శిక్ష ఏంటండి? ఉరి శిక్ష వేస్తాను గట్టిగా చెప్పండి మీరు. అదే గట్టి శిక్ష నేను ఉరి శిక్ష వేస్తా అని చెప్పకుండా గట్టి శిక్ష అని ఎందుకు చెప్తున్నారు అంటే మీకు లీగల్ గా మీకు పైనుంచి ఆర్డర్లు రావాలి అంటే ఒక మనసు అంటే హ్యూమన్ గా మీకు రావట్లేదా మనసులోంచి బయటికి? అవును వీడు తప్పు చేశాడు, ప్రాణాలు పోయింది నిజమే అని చెప్తున్నావు. కత్తితో వంటింట్లో ఉన్నటువంటి కత్తితో ప్రాణాలు తీసాడని చెప్తున్నావు, గొంతు నులిమి చంపేశాడని చెప్తున్నావు. అలాంటప్పుడు ఆ మనిషిని కూడా అదే విధంగా చంపుదాము అని ఎందుకు చెప్పట్లేదు? అంటే పోలీసులు ఎమోషనల్ గా ఆలోచించరు కదా, చట్టం పరిధిలోనే ఉంటారు. సరే అన్న, పోలీసులు ఎమోషనల్ గా ఆలోచించట్లేదు, ఓకే. అదే విషయం కూడా తర్వాత వాడిని చంపిన తర్వాత కూడా ఎమోషనల్ గా ఆలోచించకూడదు. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి చంపుతారన్న. చంపిన తర్వాత వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఆలోచించకూడదు. ఇట్లానే కాదు, యూట్యూబర్ అని కాదు, ఈ అమ్మాయి అని కాదు, యూట్యూబర్ అని కాదండి, బయట చాలా జరుగుతున్నాయి, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, చాలా హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇష్టం లేని జీవితాలు గడపకండి, స్వేచ్ఛగా విడిపోండి. ఇష్టంతో ఇరువురు అభిప్రాయాలతో విడిపోండి మీరు, అంతే తప్ప కానీ ఇట్లాంటి ఒకటి తల్లిదండ్రులు చాలా వేదన పడుతుంది. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాధపడతారుగా, వీడు చేసిన పాపానికి వాడి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. వాళ్ళ పరువు కూడా పోయింది కదా. ఒక మనిషి ప్రాణం ఎంత విలువో పరువు కూడా అంతే ముఖ్యం. నువ్వు ప్రాణం తీసావు, పరువు తీసావు, ఇక్కడ నువ్వు ఉండేందుకు? నీ అంతటా నువ్వు ఆత్మహత్య చేసుకో, అప్పుడు చాలా మంచి జరుగుతుంది లోకానికి. అంటే అసలు ప్రేమ పేరు చెప్పి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయిని అంటే చాలా చిన్న ఏజ్ అమ్మాయిది. అవును, అదే అంటున్నా, తల్లిదండ్రులు కూడా చిన్న వయసులో ఎందుకు పెళ్లిళ్ళు చేస్తున్నారు? అమ్మాయి మీ చెప్పు చేతల్లో లేదా, చెప్పు చేతుల్లో పెట్టుకోండి. ఇంకొకటి, అందరూ ఒక పర్సన్ నే చంపారు అని చూస్తున్నారు కానీ అందులోనే తన బిడ్డను కూడా చంపుకున్నాడు. అదే కదా, 5 నెలల గర్భవతి అయినటువంటి అమ్మాయిని నువ్వు ఇప్పుడు ఒక్కరిని హత్య చేయలేదు, ఇద్దరిని హత్య చేసావని నేను మరీ చెప్తున్నా. ఇద్దరిని నువ్వు హత్య చేసావు, అది నీ కడుపు. నువ్వు అసలు నేను అదే చెప్తున్నాను, వాడికి అంతగానం పెంచినటువంటి అమ్మాయి మీద ప్రేమ ఉండే, వాడి కడుపులో బిడ్డ ప్రేమ ఉండదా? వాడికి ప్రేమ లేదు, వాడికి అవసరం లేదు కాబట్టి ఆ మనిషి ఒక ప్రాణాలను తీయడం జరిగింది. ఒక మనిషి విలువ తెలిసిన వాడైతే ఒక మనిషిని దెబ్బ కొట్టాడు, దెబ్బతోటే ఆగిపోవాలా. నువ్వు ఎంత చేస్తున్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత కక్షలున్నా దెబ్బతో ఆగిపోవాలా. ఆ దెబ్బ కొట్టినప్పుడే నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకోవాలని, నేను చేస్తున్న పని ఏంది, నేను మంచి చేస్తున్నానా తప్పు చేస్తున్నానా అని చెప్పేసి నువ్వు అక్కడ ఆగిపోవాలా. నువ్వు చంపే వరకు వెళ్ళినావంటే ఎంత క్రూరం. జంతువులు నయం, ఆకలేస్తేనే తింటున్నాయి, మీరు మానవ మృగాలుగా తయారవుతున్నారు. ఒక మనిషి ప్రాణం తీయడం అంటే అంత ఈజీ అయిపోయింది. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పెంచుతున్నారు అన్న విషయం లేదు. హక్కు వాళ్ళకే లేదండి, తల్లిదండ్రులకే, పెంచిన వాళ్ళకే లేదు. నీకు ఎక్కడిది హక్కు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎందుకు దీని మీద ఎందుకు సమస్య మీద ఎందుకు బయటికి రావట్లేదు? ఇట్లాంటివి ఇంకెన్ని చూసుకుంటా ఉంటారు? ఇప్పటికి 100 జరిగాయి, 1000 జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. మనస్తత్వాలు మార్చుకోండి. ఈ విషయం పైన ప్రభుత్వం స్పందిస్తుంది అంటారా? ఖచ్చితంగా స్పందించాలి. ఈ అమ్మాయిది ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఇదే ప్లేస్ లో మనం ఉండి 1,000 సమస్యల గురించి మాట్లాడుకున్నాము, అయినా ఇదే విధంగా జరుగుతున్నాయంటే మనస్తత్వాలు మార్చలేము మనం. కాబట్టి మనస్తత్వాలను తెలుసుకొని ఆ మనిషి మనకు అవసరమా కాదా, అవసరమైన మనిషి అయితే నాతో ఉండాలి, అవసరం లేని మనిషి అయితే నేను వెళ్ళిపోండి అక్కడి నుంచి. వాడితో పట్టుకొని వేగాల్సిన అవసరమే ఉంది మీకు? మీరు బ్రతకలేరా? అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఈ అమ్మాయి ఉంటేనే నేను బ్రతుకుతా అంటాడు వీడు, ఈ అబ్బాయి ఉంటేనే బ్రతుకుతా అంటారు. ఆఖరికి వచ్చాక ఒకరికొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మీ జీవితాలు మీరు గడపండి, ఇంకొకరి మీద డిపెండ్ కాకండి. ఓవరాల్ గా సొసైటీకి కానీ ఆ ఫ్యామిలీకి కానీ మీరు ఏం చెప్పాలి? సానుభూతి మాత్రమే చెప్పగలం ఫ్యామిలీకి. ఇది ఒక విషయము. ఇంకొకటి ఏంటంటే, అన్నదమ్ములు మీరు అందరూ ఉన్నారు కదా, వాడిని చంపేయండి, ఏం తప్పు లేదు. మన బిడ్డ ప్రాణం తీసినప్పుడు వాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? భయపడాల్సిన అవసరమే లేదు. ఒక మనిషి ప్రాణాన్ని తీసినప్పుడు వాడికి వచ్చిన ధైర్యము, అరే నా తప్పు చేసిన వాడిని చంపేస్తున్న ధైర్యం నీలోకి రావాలా, వచ్చి నువ్వు చంపే అప్పుడు అంతే. ఇంకొకటి, సమాజానికి ఏం చెప్తున్నామంటే, తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడకండి. మీరు ప్రేమిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేక నా కూతురు నా కొడుకు ఎక్కడ తప్పు చేస్తాడో అని చెప్పేసి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు. అతి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని ఇలాంటి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాడికి ఏం శిక్ష చేస్తే బాగుంటుంది? చంపేయడం ఒకటే అంతే కదా, ప్రాణానికి ప్రాణం, దెబ్బకి దెబ్బ, ప్రాణానికి ప్రాణం. కదా, మన ప్రీతి ఇష్యూలు అయినప్పుడు ముగ్గురిని చంపేశారు, అయినా ఇట్లా రిపీట్ అయింది. అదే చెప్తున్నా, మనస్తత్వాలు. నేను అదే చెప్తున్నా, తల్లిదండ్రులకి పిల్లలకి చెప్తున్నా, మీరు చిన్న వయసులో ప్రేమలని పెళ్లిలని చేసుకోకండి. మీరు ఎక్కడ తప్పిదారిపోతారో అని చెప్పేసి తల్లిదండ్రులు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తున్నారు.